కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ షేర్ వాళ్ళు చేయాలి. ఉమ్. మనం అడిషనల్ గా మనం ఇస్తాం. ఓకే. అంటే ఇది గత సంవత్సరాల నుంచి జరుగుతుందా సార్ జరిగేది. ఇట్లనే? బట్ మార్కెట్ యార్డ్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అసోసియేషన్ కాదు బట్ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు వాళ్ళు మీరు కూడా వాళ్ళ చర్చించుకోవాలి measures మరి. తీసుకోవాలి. ఇప్పుడు ఒక రైతు ఒక కమిషన్ ఏజెంట్ షాప్ కి వచ్చాడంటే టోటల్ బాధ్యత తీసుకోవాలి. సరుకు వచ్చినప్పటి నుంచి అమ్మిచ్చేటంత వరకు తీసుకునేదానికే వాళ్ళ కమిషన్ తీసుకుంటుండేది. ఆ బాధ్యత మనతో పాటు వాళ్ళు కూడా తీసుకోవాలి. మేజర్ పోర్షన్ వాళ్ళది. సార్ ఇంకొకటి దీంతో పాటు ఇంకోటి కూడా ఏమొచ్చిందంటే డ్రైనేజీలు సరిగా లేవల్ల నీళ్లు వెనక బ్యాక్ వచ్చాయి అనేది డ్రైనేజీ అక్కడ ఎక్కడో దాటిన తర్వాత సార్ అప్పుడు వేరుశనక్కాయలు కొట్టుకొని పోకూడదు కదా. డ్రైనేజీలో నీళ్లు పోకుంటే పోవు బయటికి. ఇక్కడంతా మొత్తము సంచులు గుడ్డలు కొనుక్కున్న వెంటనే సంచులు అయితే ఇవ్వడం లేదనేది రైతులు మేజర్. సంచులు ఇవ్వడం కాదు, ఇక్కడ ప్రాక్టీసే బ్యాడ్ ప్రాక్టీస్ మేడం. అది వీళ్ళు ఫస్ట్ రైతులు కూడా ఎండబెట్టి ఆరబెట్టి తీసుకొని వస్తే మంచి ధర వస్తుంది. పచ్చివి అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు. వ్యాపారస్తుల ఆర్గ్యుమెంట్ ఏమంటే మట్టి రాళ్ళు తీసుకొస్తున్నారు, మేము ప్రాసెసింగ్ చేసి తీసుకుంటాము, లేదంటే మేము లాస్ అవుతాము అనేది. ఇది గత 40 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న వ్యవహారము. దాన్ని మేము గత సంవత్సరం దీన్ని జనవరి కట్టం చేయాలని ప్రయత్నం చేశాము. మీటింగ్ పెట్టాము, అందరితోటి మాట్లాడాము. అన్న కూడా ఉన్నాడు. మొత్తం కమిషన్ ఏజెంట్స్ తోటి వ్యాపారస్తులతోటి 4-5 సార్లు మీటింగ్ పెట్టాము. పెద్ద గొడవ జరిగింది. వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు. మార్కెట్ స్టాప్ చేస్తామంటే ఇటు రైతుల నుంచి మనకు ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. మనకు పక్క మార్కెట్లలో లేదు ఈ ప్రాబ్లం. ఇప్పుడు కర్నూలులో ఉంది. అసలు పచ్చి బుడ్డలే రావు, అన్ని ఎండియే వస్తాయి. దాని వ్యాపారాలు సులభంగా అది తప్పు కాదు. మేము 10 రోజుల నుంచి పాంప్లెట్స్ కూడా పంచుతున్నాం. పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేసి మీరు పచ్చి తీసుకొస్తే ఇక్కడ మంచి ధర రాదు, పచ్చి తీసుకురావద్దు దయచేసి అని మనం కండిషన్. సార్ ఇప్పుడు కరెక్టే సార్, మీరు చెప్పేది కరెక్ట్ ఉంది, వాళ్ళది ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళది కూడా. ఇప్పుడు అంతిమంగా ఏమైతుందంటే నష్టపోయేది రైతు సార్. ఎన్నో కష్టాలు పడి పంటని ఇటు వరకు తీసుకొచ్చింటాడంటే రైతు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు రైతే నష్టపోయేది. నష్టపోకుండా కూడా మనము వ్యాపారస్తులతోటి కూడా వాళ్ళకు వాస్తవంగా అయితే ఇప్పుడు అవి తడిస్తే ఏమవుతుందంటే చెప్పే మీరు మోసులు రావో తడిస్తే మొలకలు వస్తాయి. అవి పచ్చివి కాబట్టి ఇప్పుడు మనము ఇంకోటి కూడా మేడం, ఇప్పుడు కొన్న తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా ఫార్మర్ కు, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే అది తడిచిపోయిన తర్వాత మొలకలు వస్తాయి, బూజు వస్తుంది, డ్యామేజ్ అవుతాయి. ఈ గూడ్స్ కొనాలన్నా కూడా నాణ్యత తగ్గిపోతుంది పూర్తి. ఏదో నిన్న కమిషన్ ఏజెంట్లయితేమి మేమైతేనేమి ఒప్పించి అదే 5 బస్తాలు 5 కేజీలు బస్తాకి 5 కిలో బట్ కొన్ని పేపర్లో నేను చూసాను వాళ్ళు అది అవాస్తవం. అది అవాస్తవం. మనము పూర్తి బుడ్డలు నానిపోతే అది వెయిట్ ఎక్కువ వస్తుంది కదా. ఆ వెయిట్ దాని కొరకు కిలో మాక్సిమం 2 కిలోలు తీసుకున్నారు అంతే. అంతకంటే 5 కిలోలు అనేది దాదాపు 1 మంత్ మనమేమో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మైక్ లో అనౌన్స్ చేపిస్తున్నాము. పచ్చిగా లేకుండా ఎండబెట్టి రాళ్ళు పుల్లలు మన వెర్షన్ మన వరకు మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్, మనం చేయాల్సింది చేస్తున్నాం. ఇక్కడ పెద్ద మార్కెట్ ఆరేసేదానికి కూడా ఉంది. దానికి రైతులు ఆ ఇంటితో ప్రాబ్లమ్స్ అంటే ఉంటే ఆర్పోసుకోవడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరుకు తెచ్చేటప్పుడు కమిషన్ ఏజెంట్ వాళ్ళకి ఫోన్ చేసి తెస్తారు. దేని సరుకు తెచ్చిమా వద్దా ఈ రోజు అని, గుడ్డలు చేస్తాం దేని అంటాం, తీసుకురాపా అంటారు. అదే ఆరబెట్టుకొని రాపా అని వాళ్ళే చెప్తే ఒక రోజు లేట్ అయినా కూడా పర్లేదు, అది వేస్టేజ్ అయినా కూడా ఆడేపోతుంది. వీళ్ళు తీసుకోరండి అని తీస్తే పచ్చివే తీసుకొస్తారు, ఈడే సమస్య ఈడే పెరిగిపోతారు. అదే ఒక రోజు లేట్ అయినా ఆడే ఆరబెట్టుకోవడం. వాటిలో మట్టి రాళ్ళు వస్తాయి. ఈ మిషన్ కటింగ్ ఇప్పుడు మొత్తం చేత్తో పెరిగేటివి అయితే రావు మేడం. ఇప్పుడు ఈ మిషన్ కటింగ్ కాబట్టి రాళ్ళు. అంటే దీనికి పరిష్కారం మీరు ఆరబెట్టుకొని రమ్మనేది మీ సైడ్ నుంచి పరిష్కారం చెప్తున్నారు. ఏ సమస్య ఉండదు. ఎమ్మిగనూరు గానీ కర్నూలు గానీ ఇప్పుడు ఎమ్మిగనూరు
లో పచ్చియే వస్తాయి కానీ కుప్పే పోస్తాయి. ఈ మాది వేరు మనకు వచ్చే సమస్య ఇక్కడ అదే మెయిన్. రైతులు మోసం చేస్తున్నారు ఇక్కడ మాట. రైతుల పక్కన అది కాదు. ఇప్పుడు నిజంగా వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు ఈయన కూడా ఒక మెసేజ్ ఇవ్వండి, అందరికి కూడా తెలుస్తుంది. లాస్ట్ ఏదో ఉంది అన్నారు కదా, పోదామా అక్కడ రండి సార్. కదా మరి అంతే కదా, వాళ్ళు నష్టపోతారు, వాళ్ళకి రేట్ వచ్చేస్తాయి కదా, మొలకలు వచ్చేసినాయి, మొలకలు వచ్చేసినాయి. నిమిషం చూద్దాము. సెక్రటరీ ఏ ఊరి మీదేనా? చింతపండు. ఎన్ని బస్తాలు తెచ్చావన్నా? 80 బస్తాలు తెచ్చావు. ఇప్పుడు అన్ని 80 బస్తాలు నానిపోయినాయి. మళ్ళీ ఇది కదా తీసేయాలా? అంటే ఇప్పుడు మొత్తం ఇదంతా అంత పూడిక అయిపోయింది. ఇటు పన్నీటి ఇటు పోయేదాన్ని పెట్టారు. డౌన్ అయిపోతుంది. అవును, అంగుళ అయితే వాటర్ అని ఇది అప్ చేయలేదు. ఎప్పుడో కట్టింది. ఇది హైట్ చేస్తే మనం ప్లాట్ఫామ్ చేస్తాం అనుకోండి, నీళ్ళు లోనికి పోతుంది. కాలం క్లీన్ చేయాలి కాదు సార్, ఇప్పుడు ఇది కాలువని ఏదైనా పెట్టి క్లీన్ చేయించాలి చేస్తున్నారు. అదేదో ఫస్ట్ లోనే మనము ఈ రోజు ఎత్తాం కదా, రేపటికి మళ్ళీ యథావిధిగా ఉంది. మరి మీరు వాళ్ళకి అందరికి మీటింగ్ పెట్టి చెప్పాలా సార్ కంపల్సరీగా? అదే దీంట్లోకి వేస్తారు. బట్ ఏజెన్సీ వాళ్ళకి చెప్పాలా, కంపల్సరీగా చెప్పాలా. వాళ్ళు ఏ అంగడి వరకైనా వాళ్ళు ఏమంటే ఆఫీస్ మీద దోసేస్తారు. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? కర్ణాటక అంటే రాయచూరు డిస్టిక్. ఎప్పుడు వేసుకొచ్చారు మీరు ఈ బుడ్డలు? నిన్న పొద్దున 6 గంటలకి. ఎన్ని సంచులు అన్నా మొత్తం? 60 సంచులు. ఓకే. 3.5 ఎకరాలు కొంటాం మేడం. ఎప్పుడు వర్షం ఎప్పుడు వచ్చింది? ఎన్ని గంటలకి? 1:30, 10 నిమిషాలు, 1:15, 1:30 వచ్చింది. అందరు తండ్లాన కానీ కవర్ కాలేదు చేయాలి. ఒకేసారి వచ్చింది. ఈ టీంలు నీళ్లు, అక్కడ మీద నీళ్లు, వాన, ఈ రోడ్ నీళ్లు మొత్తం కొట్టుకుపోయింది. 15 సంచులు పోయి ఉంటాం మేడం. 15 సంచులు. ఎక్కడ? అక్కడ అండర్ డ్రైనేజ్ లోకి ఎట్లే నుంచి షాపులు పట్టినట్లు పట్టినాం. ఒక ఫోన్ కూడా ఉండే, ఫోన్ కూడా పోయింది. మేము తనలాడే దాంట్లో పడిపోయింది నీళ్ళు. 10 నిమిషాల్లో 20 నిమిషాలు ఎవరో చెప్తే గానీ అప్పుడు తీసుకున్నాం ఫోన్. పనికి రానట్లయింది. మనం ఇక్కడ నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టాం మేడం. అంటే మార్కెట్ యార్డ్ లో వచ్చిన రైతులకి ఈ షాప్ లో ముఖ్యంగా వెలయ్య కొట్టుకొని పోయింది. 4 ప్లాట్లు ఒకటే ఇదైపోయినాయి. 200 సంచులు, 230, 262 సంచులు సార్. అంటే నిన్నటి 8 లాట్లు వచ్చింటే 8 లాట్లు అన్ని కలిసిపోయాయి, కంబైండ్ అయిపోయినాయి. కుప్ప మొత్తం సపరేట్. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలోన ఆదోనిలోన ఎక్స్పెషల్లీ మార్కెట్ యార్డ్లోన చాలా పెద్ద ఒక కుంభవృష్టి అనుకోవాలా అలా పడింది. దానివల్ల ఇక్కడ రైతులు ఆరబెట్టుకున్నటువంటి బుడ్డలన్నీ కూడా పై నుంచి వర్షపు నీళ్ళు అన్నీ ఒకేసారిగా రావడం వల్ల ఆరబెట్టుకున్న బుడ్డలన్నీ కూడా కొన్ని కొట్టుకుపోయినాయని చెప్పి రైతులు చెప్తున్నారు. మేము నిన్నటి అంటే వీడియోల్లో అవి చూసి పేపర్లో చూసి కూడా ఈరోజు రైతులను పరామర్శిద్దామని చెప్పి వచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పాము, ఇట్లా వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రైతులు మన ఆదోని మార్కెట్ యార్డ్ అనేది చాలా ఫేమస్. చుట్టుపక్కల ప్రాంతంలో ఈవెన్ కర్ణాటక రాయచూరు నుంచి వస్తుంటారు, తర్వాత ఎంగెన్నూరు నుంచి కొంతమంది, గుంతకల్లు, గుత్తి, అన్ని చోట్ల ఈ సరౌండింగ్స్ అంటే డివిజనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా రైతులు ఇక్కడ మార్కెట్ బాగుంది, ఇక్కడ అమ్ముకుంటే మాకు లాభాలు వస్తాయని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. బట్ నిజంగా దురదృష్టము, నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనది. ఏ రైతు కూడా నష్టపోకూడదు. మేము గవర్నమెంట్ ఇప్పుడే సెక్రటరీ గారితో మేము మాట్లాడాము. నష్టపరిహారం వచ్చే విధంగా మేము కూడా
కృషి చేస్తాం. వీళ్ళను కూడా అవి పంపించమని కూడా చెప్పాము. మేము కూడా అక్కడ పైన అధికారులతో మాట్లాడి వాళ్ళకు నష్టపరిహారం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. బట్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా శాశ్వత ప్రతిపాదికలు తీసుకొని వచ్చి చేస్తే మేము కూడా ఎమ్మెల్యే గారు అయితేనేమి, కూటమిలో ఉండే మిగతా పార్టీ వాళ్ళందరం కూడా మేము సహకరిస్తామని సెక్రటరీ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. బట్ సెక్రటరీ గారు ఇందాక మేమంతా చూసినప్పుడు ఒకటే అన్నారు, ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, పచ్చి బుడ్లు తీసుకురావద్దండి అని చెప్పి చెప్తున్నారు. ఆరబెట్టిన బుడ్డలు తీసుకొని వచ్చి కుప్ప చేసి అమ్ముకునేప్పుడు ఈ సమస్యలు రావు అని అంటున్నారు. ధర కూడా వస్తుంది రైతుకు. దీనికంటే మీకు 10 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఇది గమనించండి రైతులు దయచేసి. ఎప్పుడైనా మనం నాణ్యంగా తయారు చేసుకొని వస్తే ఆ సరుకు విలువ వేరే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నష్టపోయేదానికి చేయడు. మీరు రైతులు అది గమనించండి దయచేసి. మేము అక్కడ పచ్చి తీసుకొని వస్తే బుడ్డలు ఇక్కడ రేట్ ఎక్కువ వస్తుంది అనేది ఒక అపోహ. ఆరబెట్టి నాణ్యంగా తీసుకొని వస్తే దాని ధర దానికే ఉంటుంది. ఇది గమనించాలి. ఇంకోటి ఏమంటే ఇక్కడ సెక్రటరీ గారు ఏజెన్సీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అదే విధంగా మేము పాంప్లెట్లు కూడా పంచుతున్నామని కూడా చెప్తున్నారు. బట్ రైతు నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, దయచేసి అంటే ఎవరు నష్టపోకూడదు. ఎస్పెషల్లీ రైతులు దాదాపుగా 4 నెలల నుంచి ఈ పంటలు పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, అందరికీ తెలుసు. అంటే విత్తనాలు దగ్గర నుంచి వాళ్ళు నకిలీ విత్తనాలని అక్కడ ఫైట్ చేస్తారు, ఎరువుల షాపుల్లోన మందులు వేసుకొని వాళ్ళు ఆరగాలం మొత్తం కుటుంబం అంతా కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ నష్టపోతున్నారు అంటే ఎవరికి మంచిది కాదు. కమిషన్ ఏజెన్సీ వాళ్ళకు కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. సెక్రటరీ గారు చెప్పారు, దయచేసి మీరు కూడా రైతులకి ఎండినవి తీసుకురావాల్సిందిగా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఆరబెట్ట అన్నప్పుడు దురదృష్టం, నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరమైనది. అట్లాంటివి రిపీట్ కాకుండా ఇప్పుడు ఎండివి 100 మంది తీసుకొని వచ్చి ఒకేసారి ఇదే వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎండినవి తీసుకురండి. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాము. ఇంకొకటి పేపర్లోన మేము చూసామేమంటే తార్పాళ్ళు సరైనవి లేవు అని అన్నారు. నేను సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు లేదు మేడం, మేమైతే 100% నిన్న వర్షం వస్తుందని వెంటనే మేము అనౌన్స్ చేశాము. తార్పాలు కూడా మేము చాలా మంది రైతులు కూడా, మీరు తీసుకెళ్లారా తార్పాలు? అనౌన్స్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట, ఇమ్మీడియట్ గా వెళ్ళి తీసుకోవాలి. ఇంకోటి రైతులకి నేనేం విన్నవించుకుంటున్నానంటే, ఆఫీసులోన తార్పాలు కూడా అన్ని రెడీగా ఉంటాయి, మీకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని సెక్రటరీ గారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఫ్యూచర్లోన మీరు, ఎందుకంటే కొంతమంది రేటు వస్తుంది మళ్ళీ పడిపోతుందనే ఉద్దేశంతోనే రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. బట్ కొద్దిగా ఎండితే బాగుంటుందా, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయని అంటున్నారు. మిగతా సమస్యలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేమందరం, సారు, ఎమ్మెల్యే గారు, మిగతా టీం కుటుంబ కూటమి సభ్యులందరూ కూర్చొని అసలు ఏం చేయాలి, శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి రైతులకు మేము విన్నవించుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం వరుణదేవుడు నిజంగా చాలా దురదృష్టకరం అనేది మరొకసారి చెప్తున్నాము. దయచేసి అందరూ కూడా మార్కెట్ ఏజెంట్స్ అయితేనేమి, సెక్రటరీ గారు అయితేనేమి, రైతులు కానీ ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటే భవిష్యత్తులో ఇటువంటివి ప్రాబ్లం రావు. బట్ అన్న, మీ తరపున మేము గట్టిగా ఫైట్ చేస్తాం, ప్రభుత్వానికి గట్టిగా మాట్లాడతాము, 100% నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా చెప్తున్నామన్నా.